అలాగే జై హో బీసీ సభకు వచ్చేసిన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంటూ ఈరోజు మన దేశంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. మన దేశాన్ని ఏలేవాడు ఒక బీసీ, ఒక చాయ్ వాలా ఒక బీసీ. అలాగే మన రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రం అంటే బీసీ రాష్ట్రం అని చెప్పిన నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకందరికీ తెలిసిందే. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చుంటారు మీ ఊరికి, చాలా హామీలు కురిపించుంటారు. బీసీ నా ఆత్మబంధువు, నా బీసీ అనుకుంటూ ఎన్నో హామీలు కురిపించారు. మరి ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని మీ అంతకు మీరే ప్రశ్నించుకోండి. ఈరోజు సబ్ ప్లాన్లు అమలు చేస్తాను అని చెప్పి ఒక్క సబ్ ప్లాన్ కూడా అమలు చేయకుండా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ పదవుల్లో కానీ పనుల్లో కానీ రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పి అసలు రిజర్వేషన్లు అమలు చేయకుండా రిజర్వేషన్ బీసీలకు ఉన్న రిజర్వేషన్ ని 34% ఎప్పుడైతే తారక రామారావు గారు పెట్టారో దాన్ని కూడా తగ్గించి ఈరోజు రిజర్వేషన్ ని మళ్ళీ రాజ్యసభలో రిజర్వేషన్ ని తగ్గించమని ఎంపీతో మాట్లాడించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఎన్నో కార్పొరేషన్లు పెట్టారు, దాదాపు 56 కార్పొరేషన్లు పెట్టారు. మరి ఈ కార్పొరేషన్లు పెట్టి కనీసం ఆ కార్పొరేషన్ చైర్మన్ కి ఒక ఆఫీస్ లో కుర్చీ కూడా ఇవ్వలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఈరోజు కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ అన్ని డైవర్ట్ చేస్తూ ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ లో లేకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వెంటనే 1,50,000 కోట్ల రూపాయలు బీసీ సబ్ ప్లాన్ కి ఇస్తానని చెప్పారు. అలాగే కార్పొరేషన్ లోన్లు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏవైతే సమస్యలు ఉన్నా కూడా, లేకపోతే కార్పొరేషన్ లో ఉన్న పనులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అట్లాగే విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చారు. కానీ ఇక్కడ ఏ బీసీ యువత ఒక్కరైనా కూడా విదేశీ విద్య చదువుకున్నారా? విదేశీ విద్య నుంచి లోన్లు ఏమైనా వచ్చాయా అంటే జీరో. అసలు బీసీలలో ఈ 5 సంవత్సరాల కాలంలో